తనని ప్రేమించి ఓడిపోయిన అమ్మాయిగా ఈ ప్రాజెక్ట్ ఇవ్వను అని అతని భార్యగా ఎలాగైనా దీన్ని సాధించి వెళ్ళి చరణ్ ముందు గెలవాలనుకుంటున్నావా? ఇది గెలుపు ఓటముల విషయం కాదు, ఒక తండ్రి కల, కొడుకు తీర్చే కథ. కాదు వారాహి, ఇది ఒక ప్రాజెక్ట్ కథ కాదు, ఒక ప్రేమ కథ, ఓ ఫెయిల్యూర్ ప్రేమ కథ. అందుకే చరణ్ వచ్చి నన్ను అడగాలి, రేఖ ఈ ప్రాజెక్ట్ నాకు కావాలి, ఇచ్చేవా అని అడగాలి. అప్పుడు 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 ఇచ్చేస్తా. ఆయన ఎప్పటికీ నీ దగ్గరికి రారు, అడగరు. అయితే నా సమాధానం కూడా అదే అవుతుంది. నీకు కావాల్సింది ఆ ప్రాజెక్ట్ కాదు, చరణ్ గారు బాధపడటమే నీకు కావాలి. గుడ్. నాకు కావాల్సిందేంటో నీకు బాగా అర్థమైంది కదా. ఎస్, అతను బాధపడాలి. ఎందుకంటే తన బాధ నిన్ను ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది కదా. నేను బాధపడిన రోజున తను చాలా సంతోషించాడు కదా. ఇప్పుడు నా టర్న్. ఒకప్పుడు ప్రేమించాను అన్నావు. ప్రేమంటే ఎదుటి మనిషి బాగు కోరుకోవటం, ప్రతీకారం తీర్చుకోవటం కాదు. ప్రేమ ఓడిపోతే దానికి కొత్త పేరు వస్తుంది. ఆ కొత్త పేరేంటో తెలుసా? పంతం. పంతంతో సాధించేది గెలుపు కాదు. నాకు గెలుపు అవసరం లేదు, చరణ్ ఓడిపోవడమే కావాలి. ఒకప్పుడు చరణ్ని నువ్వు ప్రాణంగా ప్రేమించావని నేనే తనతో చెప్పాను. నువ్వు తనని నాకంటే బాగా చూసుకుంటావని చెప్పాను. కానీ అది నిజం కాదు. నువ్వు చరణ్ని నిజంగా ప్రేమించలేదు. కేవలం నా మీదున్న పంతంతో అతన్ని సొంతం చేసుకోవాలనుకున్నావు, అంతే కదా? ఒకవేళ నిజంగా ప్రేమించి ఉంటే తన కలని నాశనం చేయాలన్న ఆలోచన నీ మనసు కూడా వచ్చేది కాదు. నాకు ప్రేమ గురించి క్లాసులు చెప్పకు. చరణ్ నా ప్రేమను తిరస్కరించిన రోజే నా మనసు చచ్చిపోయింది. ఇప్పుడు మాట్లాడుతుంది నా మనసు కాదు, గాయం. నా మనసుకైన గాయం. అయితే ఆ గాయం ఎప్పటికీ మానదు. ఎందుకంటే ఆ గాయాన్ని నువ్వే రేపుకుంటున్నావు. నీ మనసు మార్చుకుంటావేమో అని ఆశపడి వచ్చి తప్పు చేశాను. నేను మారను. చరణ్ వచ్చి అడిగితే తప్ప. ఆయన తన ఆత్మగౌరవాన్ని చంపుకొని నీ ముందుకొచ్చి నిలబడే మనిషి కాదు. వారాహి, నేను ప్రాజెక్ట్ గురించి పంతం పట్టలేదు. చరణ్ నా ముందుకు రావాలని పంతం పట్టాను. అతను వస్తాడు, నువ్వే తీసుకొస్తావు. ఇదే నా ప్లాన్. కోర్టులో సునయ్ నాకు శిక్ష పడితే ఆ కళ్యాణి పోలీస్ అవ్వకూడదని తీర్పు వస్తే అరుంధతి అత్తయ్య రేఖ సంతోషపడతారు నాన్న. వాళ్ళు సంతోషిస్తే ఏంటి, ఏడిస్తే ఏంటి? ఈ కేసులో కూతుళ్ళిద్దరికి శిక్ష పడితేనే నేనెక్కువగా సంతోషిస్తానురా. నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. నాన్న, ఒక్క నిజం చెప్పు, వాళ్ళు నీకు పుట్టారనే జాలి కొంచెం కూడా లేదా నీకు? రేయ్, ఆ జాలి ఏమూలున్నా అసలు నువ్వు పుట్టేవాడు కాదరా కుమారా. హాయ్ రాజా. ఏంటిది నాన్న? ఆ ముసలి ఒగ్గు మళ్ళీ వచ్చినట్టుంది నాన్న. త్వరగా వెళ్ళి ఈ కిటికీ మూసి. అమ్మా, నువ్వు వెనక్ కిటికీలు మూసేయి, నేను వెళ్ళి డోర్ మూసొస్తాను. రాజా, హే రాజా, నేనిక్కడే ఉన్నాను. కర్మ, వంట చేసేసాను, భోజనానికి రండి రాజా. నిన్ను నువ్వు వంట చేసావా? మా ఇంట్లో నువ్వు వంట చేయడం ఏంటి?
అసలు లోపలికి ఎప్పుడు వచ్చావు? లోపలికి ఇప్పుడు రావడం ఏంటి మావయ్య? ఎప్పుడంటే ఎప్పుడో వచ్చాను. ఏయ్, ఎవరే నీకు మావయ్య? అదేంటి అత్తయ్య అలా అంటారు? నేను అత్తయ్య ఏంటి? నేను మీ అబ్బాయి నేను లవ్ చేసుకుంటున్నా. హేయ్, ఏదో నా కర్మకాలి ఏదో రేఖ గురించి కకృతిలో నీ మీద పొడి చల్లనే. నేను నిన్ను లవ్ చేయడం ఏంటే? ఆ మాట మళ్ళీ వెనకే. నీకు పుణ్యం ఉంటుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. నీకేంట్రా, మాకు కూడా అలాగే ఉంది. ముందు ముందు దీన్ని బయటికి పంపించరా. ఈ ముసలిది మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చెవులు కొరుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఏకంగా కోడలు. నా బతుకు చెడ. అబ్బో, ముందు దాన్ని బయటికి తోసేయండి. ఇదిగో అత్తయ్య, మావయ్య, మీరు నన్ను చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు. ఇలా అయితే నేను మీ మీద గృహహింస కేసు పెడతాను. చి, 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 చి. చి, 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 చి. ఏంటి, గృహహింస కేసు పెడతావా? ఏమని పెడతావు అమ్మా? ఎలా పెడతావు? నా కాబోయే అత్తయ్య మావయ్యలకి సేవ చేద్దామని నేను వంట చేసి పెడితే నన్ను నానా మాటలని హింస పెట్టారని చెప్తాను. ఒసే ముసలమ్మ, నువ్వే ఓల్డేజ్ హోమ్ లో చేరి సేవలు చేయించుకునే వయసులో ఉన్నావు. నువ్వు మాకు సేవలు చేయడం అంటే ఎవరు నమ్ముతారే? అమ్మా ఒగ్గు, నీకో దండమే బాబు. నిన్ను బతిమాలుకుంటాను, నీ కాలు పట్టుకుంటాను. నువ్వు పోతే నీకు పిండం పెడతాను. నీకు పుణ్యం ఉంటుంది. దయచేసి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే. నువ్వు అలా అనుకు రాజా. ఇంతేనా? మన ప్రేమకి ఎడబాటు తప్పదా? ఇంకా కొంతకాలం ఈ ఎదురు చూపులు తప్పవా? నీకు చివరి చూపులు ఎప్పుడు వస్తాయో. వెళ్ళవే బాబు, బయటికెళ్ళు. అలాగే మావయ్య, వెళ్తాను. అబ్బా, ఛ, ఛ. తొందరలోనే మీ అందరి ప్రేమను గెలుచుకొని ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను. రాజా, యా చేయదులో వెళ్ళు, వెళ్ళు. రాజా, ఆ? నీకిష్టమని గుత్తొంకాయ కూర వండాను. తప్పకుండా తినాలి. బాయ్ మావయ్య, ఆ? ఆశీర్వదించు. చాలు, చాలు, చాలు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. రాజా, ఛీ, వెళ్ళవే, బాయ్. వెళ్ళు. ఒరే, ఏంట్రా మాకు ఈ దరిద్రం? ఆ దిక్కుమాలిన ముసలిదాంతో మామయ్య అత్తయ్య అని పిలిపిస్తున్నావేంట్రా? ఇంత చండాలాన్ని ఎలా భరించాలరా? నానా, నీకు దీంట్లో నెగిటివ్ కనిపిస్తుంది కానీ పాజిటివ్ యాంగిల్ చూడట్లేదు నువ్వు. పాజిటివా? ఆ. మీరు ఈ ముసలమనే చూస్తున్నారు కానీ మరి నేను దీని ప్లేస్లో రాబోయే రేఖను చూస్తున్నాను నాన్న. ముసలం మీద చల్లిన ఆ ముందు రేఖ మీద చల్లాననుకో, రేఖ ఇంకెంత నా వెంట పడుతుందో ఒకసారి ఊహించుకోండి. రాజా, కుమార్ రాజా, ఆగు. నన్ను ప్రేమించు కుమార్. నా ప్రేమని కాదనుకో. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కుమార్. నీ ప్రేమ లేకపోతే నేను ఇక్కడే ప్రాణం వదిలేస్తాను. కుమార్ రాజా, ఆగు. కుమార్ రాజా, ఆగు. చెప్తాను, ఆగు. Please, love me, Kumar. Please love me. Please. I love you. రే, నిజంగానే ఊహ చాలా బాగుందిరా. అది ఊహ కాదు నాన్న, జరగబోయే నిజం. ఆ, కరెక్టే కానీ లక్ష్యం అంటే కష్టం కదరా. ఆ లక్ష్యం నేను చూసుకుంటాను కానీ రండి భోంచేద్దాం. నీకిష్టమని గుత్తొంకాయ కూర వండాను. ఆ ముసలి దొండిన భోజనమా? హ, బా, హ. అమ్మా,
నీళ్ళు తాగండి. దొంగ మొహాలు ఎంత గట్టిగా కొట్టారో. నేను వద్దంటే లోపలికి తోసేసి ఇప్పుడు ఏడుస్తావే. అవును, నేనే ఆ పాపిష్టిదాన్ని. బంగారం లాంటి మనిషిని దొంగల పాలు చేశాను. మా ఏవండి, మీరు కానిస్టేబుల్ కనకమో ఆయన కాబోయే పెళ్ళాం కనకమో అర్థం కావట్లేదు. రేయ్ నోరు మీరే ఎదవా. పాపం కనకం సిన్సియర్గా బాధపడుతుంటే నువ్వు ఎదవ లింకులు పెడతావా? ఏవండి, మీకు దొంగలు పట్టుకోవడమే చేత కాదు, ఇంకా అమ్మాయిల మనసుల్ని ఏం అర్థం చేసుకుంటారులేండి. రేయ్, ఆయన ఏమైనా అన్నావనుకో నేను ఊరుకోను. అబ్బా, నేను మీ వైపే మాట్లాడుతున్నానండి. తింగరదానికి ఇది కూడా అర్థం కావట్లేదు. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఆ, ఏమండి కళ్యాణి గారు? అయ్యో పర్వాలేదు, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఆ, కొంచెం నొప్పులు ఉన్నాయి. దెబ్బలు తిన్న వెంటనే తెలియదు కానీ ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి. ఫార్మాలిటీస్ అయిపోతే వీళ్ళ బంగారం వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారా? అలా ఎలా ఇస్తారు? అది కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత. కనకం నువ్వు మాట్లాడుకో. కళ్యాణి మేడం అడుగుతుంటే నువ్వు కోర్టు అంటావేంటి? ఆ, వెంటనే ఇచ్చేయ్. తీసుకోండి. మిగతా వాళ్ళకేమో ఎంక్వైరీలు, కోర్టులో ప్రొడ్యూస్ చేయడాలు. ఈవిడ గారికి మాత్రం అవేవి ఉండవు. ఏయ్ ఆవిడ వల్ల ఇప్పుడు మనకు ఆ దొంగ దొరికాడు. ఏమండి ఎస్ఐ గారు, ఏంటి మన ఊరికి పట్టిన దొంగల బెడద వదిలించారటగా? ఆహా, అది కాదండి. అవునండి, ఆయన చాలా స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. పాపం వాళ్ళతో జరిగిన ఫైట్లో ఆయనకి దెబ్బలు కూడా తగిలాయి. మిగతా స్టాఫ్ ఎవ్వరికి చిన్న గీత కూడా పడనివ్వకుండా ఆయన అడ్డంగా నిలబడి వాళ్ళని పట్టించారు. మీలాంటి వాళ్ళు మా ఊరికి రావడం నిజంగా మా అదృష్టం. మీరెప్పటికీ ఇలా మా ఊరిని కాపాడుతూ ఉండాలని కోరుకుంటా. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి, పూర్తిగా విశ్రాంతిలో ఉండండి. మరి నేను ఇంక బయలుదేరతాను. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. చూసావా కనకం, కళ్యాణి గారి గొప్పతనం. ఆవిడెంత ఫైటింగ్ చేసినా అదంతా మనమే చేసామని చెప్తున్నారు. మీకు ఆవిడ గారు చేసిందే కనపడుతుంది. నేను చేసింది ఏమైనా తెలుస్తుందా ఏంటి? కనుక ఒకసారి వెళ్ళరా. ఏం అక్కర్లేదు, నాకు తెలుసు మీరేం మాట్లాడతారో. అబ్బా, ఒకసారి ఇలా రా, చెప్తాను రా. ఎందుకు ఏడుస్తున్నావు కనుక? సుకుమార్ అంటే ఇష్టమా? ఎంత ఇష్టపడ్డా ఏం ఉపయోగం? మీరు వచ్చారు, ఆయన మీ వెంటే తిరుగుతున్నారు. మీరిద్దరూ కలిసి ఒకటైపోతారు. నీకెందుకు అలా అనిపిస్తుంది? మరి అనిపించదా? మీరు ఆయనకి ఆర్డర్లు వేస్తారు, ఆయన గారేమో మెలికలు తిరిగిపోతూ మీ ఆర్డర్స్ అమలు చేసేస్తాడు. మీరిద్దరూ ఒకటే క్యాడర్. ఇంకెందుకు అనిపించదు? తప్పు కనకం. నువ్వు మనుషుల గురించి ఇలా అభిప్రాయాలు ఏర్పరచుకోవడం చాలా తప్పు. నేనిక్కడికి వచ్చింది నా స్నేహితురాలి కోసమే గాని మీ సార్ కోసం కాదుగా. నువ్విలా ఆలోచించడం నా క్యారెక్టర్ని అనుమానించడమే కదా. ఒకటి ఆలోచించు, ఇక్కడ నువ్వు ఈయన్ని ఇష్టపడ్డావు. రేపు వేరే ఊరికి పని మీద వెళ్తే అక్కడ సేమ్ నీలాగే ఒక అమ్మాయి, ఆమెకు ఒక లవర్ ఉంటే ఆ అమ్మాయి నీ గురించి ఇలాగే మాట్లాడితే నీకెలా ఉంటుంది? ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, దాన్ని ఎవ్వరూ పాడు చేయకూడదు. నీ సుకుమార్ గారిని నీకే వదిలేసి నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. నిజమా? నువ్వు ఆయన మనసే గెలుచుకుంటావో
ఆయనే మలుచుకుంటావో ఇక నీ ఇష్టం. థ్యాంక్ యూ అక్క. కానీ నీ అమాయకత్వంతో దూరం మాత్రం చేసుకోకు, ఓకేనా? అక్క, తప్పుగా ఆలోచించాను, నన్ను క్షమించు. నీ మనసు చాలా స్వచ్ఛమైంది. అది నాకు అర్థమైంది కాబట్టే నీకిదంతా చెప్పాను. లేదంటే నీతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేదాన్ని. పద, అక్కడ మీ వారు, అదే మీ సారు వెయిటింగ్. ఏంటి, క్లియర్ అయిపోయిందా మీ డౌట్? ఏం డౌటు? అదేంటో ఇప్పుడు మీకు అర్థం కాదులేండి. వాడు మంచివాడే. ఆ సైకిల్ని వాళ్ళకి అప్పచెప్పేసి వాడికి ఏదన్నా పని ఇప్పించండి. వాడిని వదిలేయండి. అలాగే మేడం. ఏ కనకం, ఇక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ నేను, నువ్వు కాదు. సరే, మేము బయలుదేరుతాం సార్. చాలా థ్యాంక్స్ అండి. బాయ్. ఓకే అక్క. సార్, మీకు టీ తీసుకొస్తాను. తీసుకురా. హాయ్ డార్లింగ్. ఇక్కడెవరూ లేరే. నేను ఇంకెవరినూ పిలవలేదు. అంటే నన్నా? ఏ, నిన్నలా పిలవకూడదా? మామూలుగా మొగుడు పెళ్ళాలి ఇలా పిలుచుకుంటే సరదాగా ఉంటుంది. నువ్వు నేను పిలుచుకుంటే ఏంటో కొత్తగా ఉంటుంది. మార్పు ఇప్పుడు కొత్తగానే ఉంటుంది కదా. మార్పా? ఎన్ని రోజులు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాం? అందుకే ఇక నుంచి నీతో ఫైట్ చేయటం మానేయాలని డిసైడ్ అయ్యాను. అంటే నువ్వు మారిపోయావా? ఏ, వద్దంటావా? నమ్మమంటావా? చూస్తావా? టాంటడాయ్. ఇదిగో, నీకు ఈ బందర్ హల్వా అంటే చాలా ఇష్టం కదా? అవును, ఇది నాకిష్టమని నీకెలా తెలుసు? ఆహా, ఎంత బాగుందో. నీకు ఇష్టమైనవన్నీ తెలుసుకున్నాను అంటే నాలో మార్పు వచ్చిందనేగా. బా, కాళ్ళ నొప్పులు. ఏంటి నొప్పులేంటి? పొద్దుటి నుంచి అటు ఇటు చాలా తిరిగేశాను. దాంతో కాళ్ళు ఒక్కటే నొప్పులు. అవునా? సరే సరే, రా, ఇలా కూర్చో కూర్చో కూర్చో. కాలు పైకి పెట్టు. నీ కాళ్ళు పడుతుంటే అర్థం కావడం లేదా నేను ఎంత మారిపోయానో? పోవే, ఇప్పుడు దొరికేవే నా చేతికి. నా సిగరెట్ వీడియో అడ్డం పెట్టుకుని నన్ను ఆడిస్తావా? ఎంత టార్చర్ చేసావే పొట్టి భూతం. రేయ్, మర్యాదగా ఫోన్ ఇటివ్వు. ఇప్పుడు ఈ వీడియోని డిలీట్ చేసేసి అప్పుడు నేను నీతో ఆట మొదలు పెడతాను. రే రే రే, వద్దు ఏయ్. వద్దు, మర్యాదగా ఫోన్ ఇచ్చేసే. వద్దు. ఏంటొద్దు? ఇదిగో చూడు, ఓపెన్ చేస్తున్నాను. ఏ, 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 ఇవ్వు. ఏ, ఇవ్వు. రేయ్, ఏ, ఇవ్వు. ఏయ్, ఫోన్ ఓపెన్ అవ్వట్లేదేంటి? ఏయ్,
ఫోన్ లాక్ చేసి పెట్టావా? ఏంటి లాక్ నంబర్? ఏటివ్వు, నేను ఓపెన్ చేసి ఇస్తాను. ఇవ్వనివ్వను. ఇస్తే మళ్ళీ ఫోన్ ఇవ్వవు. ప్రామిస్గా పాస్వర్డ్ చెప్పి ఫోన్ తిరిగిస్తా. ప్రామిస్. మ్మ్. ఈ ఫోన్ ని ఒక స్పెషల్ యాప్ ద్వారా వాయిస్ లాక్ చేశాను. ఇది నీ వాయిస్ ని, నా వాయిస్ ని, మన 2 వాయిస్లు మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. ముందు పాస్వర్డ్ చెప్పు. హాసిని, ఐ లవ్ యూ. ఓహో, నేను చెప్పనని నీకు నువ్వే ఐ లవ్ యూ చెప్పుకుంటున్నావా? నువ్వైనా ఈ ఫోన్ ని ఓపెన్ చేయాలంటే అదే మాట అంతే ప్రేమగా చెప్పాలి. ఆ? గొంతులో ఏ మాత్రం వేరే ఫీలింగ్ వినపడినా లాక్ ఓపెన్ అవ్వదు. హలో, నేను నా ప్రాణం పోయినా నీకు ఐ లవ్ యూ చెప్పను కానీ ఫోన్ ఇటివ్వు. ఇదిగో తీసుకో. ఇంత ఈజీగా నా వీడియోని నన్నే డిలీట్ చేసుకోమని ఇచ్చేసావో చూసావా? దట్ ఈజ్ విక్కీ. ఏయ్, ఫోన్ లాక్ అయింది. అవును, లాక్ బటన్ నొక్కేసి ఇచ్చాను. ఏయ్, ఇది చీటింగ్. రేపు కోర్టుకు వెళ్ళాలి కదా బాబు. దాని గురించి టెన్షన్ ఎందుకు? జ్యోతి ఉంది కదా, తను ఖచ్చితంగా వీళ్ళిద్దరిని బయటికి తీసుకొస్తుంది. యువర్ ఆనర్, ఆ పక్కనే ఉన్న వీడియోలు కొంచెం చూడండి. సునైనా చరణ్ ఇంటి నుంచి కృష్ణమ్మ గారింటికి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్. అంటే 8 గంటలకి ముందు ప్రణయ్ కృష్ణమ్మ ఇంటి దగ్గర లేడు. 9 అయ్యాక సునైనా కృష్ణమ్మ ఇంట్లో లేదు. ఎస్, యువర్ రైట్ జ్యోతి. కానీ రోడ్డు మీద సునైన వేలి ముద్రలున్నాయి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్.